రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని అందించగల నిజమైన ప్రభుత్వం ఏర్పడిందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం సంక్షేమం అంటే మాదే అంటూ గొప్పలు చెప్పుకున్న గత ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అనర్హులను ఆదుకునేందుకు 3,000 రూపాయలు ఉన్న వృద్ధాప్య పింఛన్, ఒంటరి మహిళ పింఛన్ ఇలా అనేక సామాజిక పింఛన్లను 4,000 చేయడమే కాకుండా గత 3 నెలల కాలం నుంచి పెంచి ఈ రోజు 7,000 అందించడం జరుగుతుందని, అదేవిధంగా దివ్యాంగులకు 6,000, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి 15,000, కిడ్నీ గుండె సంబంధిత అనేక రోగాలకు అందించే 5,000 రూపాయల పెన్షన్ 10,000 పెంచి అందిస్తున్నామని అన్నారు. అటువంటి తప్పులు జరగకుండా ఉండడం కోసం మా నాయకులందరూ కూడా రేపు సచివాలయాల దగ్గర నుంచి గ్రూపులుగా ఏర్పడి వాళ్ళు ఎంతమంది 10 మంది ఉంటే 10 గ్రూపులు, 12 మంది ఉంటే 12 మంది గ్రూపులు వీళ్ళు వెళ్తారు. వెళ్ళాలని కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఎందుకంటే ఇది మన బాధ్యత. మనకెంతో నమ్మకంతో ఇవాళ ప్రభుత్వాన్ని మనకి ఇచ్చారు. అపూర్వమైనటువంటి ఆదరణతో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది. అంత అపూర్వంగా మనం ప్రజలకు సర్వీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అలాగే నాయకులు కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కార్యకర్తలు కానీ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని కూడా ఉండి సాయంత్రం వరకు కూడా మీరు పంపిణీ చేయించాలి ఈ కార్యక్రమాలను చెప్తూ వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు ఏదైతే నేను ప్రెస్ మీట్లో చెప్పానో ఆ విధానాలు అన్నింటినీ కూడా వీలున్న వరకు చెప్పి ఒక అవగాహన కలిగించినట్టయితే భవిష్యత్తులో తప్పులు జరగకుండా సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇవ్వడానికి సరిపోదు, రోజు డబ్బు కొట్టుకోకర్లా మనం అని చెప్పి మా కార్యకర్తలకు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని కూడా ఉండి సాయంత్రం వరకు కూడా మీరు పంపిణీ చేయించాలి ఈ కార్యక్రమాలను చెప్తూ వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు ఏదైతే నేను ప్రెస్ మీట్లో చెప్పానో ఆ విధానాలు అన్నింటినీ కూడా వీలున్న వరకు చెప్పి ఒక అవగాహన కలిగించినట్టయితే భవిష్యత్తులో తప్పులు జరగకుండా సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇవ్వడానికి సరిపోదు, రోజు డబ్బు కొట్టుకోకర్లా మనం అని చెప్పి మా కార్యకర్తలకు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ నేను మొట్టమొదటి స్వగ్రామం అయినటువంటి ఇరుపాకలో ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటాను. 2 సోమవారం పాల్గొంటాను. 3 జగపతినగరం పంచాయతీ, జగపతినగరం, కెర్లంపూడి, చెల్లంగి 3 గ్రామాలు పాల్గొనే అక్కడి నుంచి జగ్గంపేట వచ్చి టోటల్ జగ్గంపేటలో మరి మా నాయకులు ఏ కార్యక్రమం ఎక్కడి నుంచి పెడతారు 11 గంటలకు జగ్గంపేట రావడం జరుగుతుంది. నేను ఇక్కడ కూడా మీకు 6 గంటలకు ఇరుపాకులో ప్రారంభమైతే 7 గంటలకు సోమవారం, 8 గంటలకే కెర్లంపూడి జగపతినగరం పంచాయతీ, 11 గంటలకు జగ్గంపేట పంచాయతీ, 12 గంటలకు లంచ్ బ్రేక్, తర్వాత తాళ్ళూరు 2 గంటలకు తాళ్ళూరు, 3 గంటలకి మల్లేపల్లి, 2 గంటలకు మల్లేపల్లి, 3 గంటలకి గండేపల్లి తర్వాత తిరుమలాయపాలెం 4 గంటలకి, 4:30కి రంపాలెం, 5 గంటలకు గోకవరం పంచాయతీ. ఇది